భూమన కరుణాకర్ రెడ్డి పైన టీటీడీ దేవస్థానం చాలా సీరియస్ గా ఉంది. అంతేకాకుండా అతని మీద నిజాలు అంటే తప్పుడు వార్తల కథనాన్ని ప్రచురం చేసి టీటీడీ దేవస్థానం యొక్క ప్రతిష్టతని దెబ్బతీస్తున్నందుకు గాను అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఏదైతే టీటీడీ పాలక మండలిలో సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మీడియా ముందుకు మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డికి కొంచెమైనా సిగ్గు లేదు. గతంలో టీటీడీ దేవస్థానం చైర్మన్ గా చేసి ఆయన కేవలం ఒక స్వలాభం కోసం నాసి రకమైనటువంటి పురుగులు పట్టినటువంటి దానాన్ని అందించాడు. అలాగే డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ వాడటంతో చాలా ఆవులు గతంలో చనిపోయాయని దేవస్థానం ఈవో గారు చెప్తే లేదు ఇప్పుడు చనిపోయాయని ఈవో గారు కూడా ఒప్పుకున్నారు అని చెప్పేసి మాట్లాడి టీటీడీ దేవస్థానం యొక్క ప్రతిష్టతని మస్కబార్చే విధంగా వ్యవహరించాడు. కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే చిత్తూరు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం దేవస్థానంలో ఏదైతే ఈ ఆవులు చనిపోయాయి అంటే ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 100 ఆవులు చనిపోయాయని చెప్పాడు. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే టీటీడీ దేవస్థానంతో మేం కాదు రాజకీయాలు ఆడింది, మీరు రాజకీయాలు చేశారు. లడ్డూలో కల్తీ జరగకపోయినా నెయ్యిలో కల్తీ జరగకపోయినా లడ్డూ అపవిత్రమైందని చెప్పేసి మీరు రాజకీయాలు చేశారు. అంతేకాకుండా అన్య మతస్థుల్ని దేవస్థానంలో పనిచేయడానికి నియమించారని చెప్పేసి మీరు రాజకీయాలు ఆడాడు. అంతేకాక స్వామి వారికి వేసేటువంటి లైటింగ్స్ లో అది ఏదైతే ఇతర మతాలకు సంబంధించినటువంటి గుర్తులున్నాయని చెప్పి మీరు రాజకీయం చేశారు. అవన్నీ అసత్య ప్రచారాలు మీరు చేశారు. కాబట్టి ఈ రోజు నేను చెప్తుంది కూడా 100% నిజం. 100 ఆవుల పైన చనిపోయాయి, 100 ఆవుల పైన చనిపోయాయని నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. అయితే సైంటిఫిక్ గా ఏమన్నా ప్రూవ్ ఉందా అని అంటే ఏం లేదు. పోనీ గతంలో దేవస్థానం గోశాలలో చాలా ఆవులు చనిపోతే కళేబరాల్ని ఏదైతే చెత్త ఉందో చెత్తలో వేసుకొని తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో నాసిరకమైనటువంటి దానాన్ని వాడటం, కనీసం వాటికి నాణ్యమైనటువంటి ఫీడింగ్ కూడా ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ కూడా గతంలో జరగటం ద్వారా చాలా ఆవులు జబ్బును పడ్డమాట వాస్తవమే. సో ఈ మాటల యుద్ధంలో ఏదైతే బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్య మతస్థులు ఉన్నారని ఏదైతే మన చైర్మన్ గారు చెప్పారో, మాజీ చైర్మన్ గారు చెప్పారో, అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహము హిందూ సాంప్రదాయం ప్రకారం జరగలేదు అని చెప్పేసి ఆయన మరొక అడుగు ముందుకు వేసి మాట్లాడారు. అంటే మీరు ఆ మతాన్ని నమ్మితేనే కదా మీరు ఆ పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటంతో ఆయనకి హిందూ దేవుల మీద గౌరవం లేదు కాబట్టి, హిందూ మతం మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన ఎన్ని తప్పుడు ప్రచారాలైనా ఆయన చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మేము అంటే కమిటీ నూతనంగా ఏర్పడిన తర్వాత చాలా మార్పులు చేశాం దేవస్థానంలో. ఎక్కడెక్కడ చిన్నటువంటి ఇబ్బందులు జరిగినా వాటిని కూడా మేము రెక్టిఫై చేసి ఆ పరిస్థితులను చక్కదిద్దే పనిలో ఉన్నాం. గత 5 ఏళ్లు విచ్చలవిడిగా తిరుమల దేవస్థానాన్ని కేవలం వాళ్ళకి వ్యవసాయ ఆర్జిత అంటే ఆదాయ ఆర్జిత గానే మార్చుకోవటం వల్ల అదే తప్పిదాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇంకా ఒక 5-6 నెలల్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సెటరైట్ చేసి తిరుమల దేవస్థానం యొక్క ప్రతిష్టతని పెంచే భాగంలో మేము ఉన్నామని కూడా ఆయన మాట్లాడాడు. అంతేకాక గత చైర్మన్ గా ఉన్నటువంటి ఈయన ప్రత్యేక దర్శనాల పేరుతోటి, దర్శనాల కోటా పేరుతోటి వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ఆయన పక్కన చేసుకున్నారు. తిరుమల దేవస్థానం అంటే ఒక ఆదాయాన్ని సమకూర్చేటువంటి వనరుగా వాళ్ళు చూశారు. ఈ రోజు అధికారం పోయిన తర్వాత తిరుమల వేదికగా రాజకీయం చేస్తున్నారు. తిరుమలని ప్రతిష్టతని భంగం వాటిల్లే విధంగా ప్రతి నిత్యం తిరుమల మీద ఏదో ఒక కాంట్రవర్సీని ప్రజాక్షేత్రంలో చర్చకు పెడుతూ తిరుమల యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టతని భంగం వాటిల్లేలాగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని, దీనిపైన మేము చాలా సీరియస్ గా ఉన్నామని, ఖచ్చితంగా ఏదైతే టీటీడీ దేవస్థానం మీద ఆరోపణలు చేశాడో దానికి పూర్తి స్థాయిలో వివరణ అందించాలని చెప్పి కూడా ఆయన ఏదైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆదేశించారు. అట్లాగే పాలక మండలి ఆల్రెడీ టీటీడీ దేవస్థానం మీద తప్పుడు వార్తల కథనాలు చేసినందుకు 100 ఆవులు చనిపోయినటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా చెప్పినందుకు గాను ఆయనని విచారణకి అలాగే అతని మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఆల్రెడీ చిత్తూరు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
అయితే నిన్న ప్రెస్ మీట్ లో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటనంటే గతంలో మీరు ఆధారాలు లేనటువంటి ఎన్నో ఆరోపణలు చేశారు కాబట్టి ఈ రోజు మేము ఆరోపణ చేస్తున్నాం అంటున్నాడు. అంటే గతంలో వాళ్ళు చేశారని నేను చేస్తున్నాను అంటున్నాడే గాని సైంటిఫిక్ గా ఇది కరెక్ట్, ఇది నిజంగానే జరిగింది, ఇది వాస్తవంగానే జరిగింది అనేటువంటి దాన్ని మాత్రం బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ధృవీకరించలేకపోతున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే గత 5 ఏళ్లలో ఏదైతే టీటీడీ దేవస్థానంలో ఏం జరుగుతున్నా కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేశారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడు టీటీడీ దేవస్థానానికి ఇంకొక మారు టీటీడీ బోర్డుని క్రియేట్ చేసి ఆ టీటీడీ బోర్డు ద్వారా వాళ్ళు ఎన్నో అకృత్యాలు, అన్యాయాలు, అలాగే ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ కలెక్ట్ చేసి దాన్ని దారి మళ్లించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే స్పెషల్ దర్శనాల పేరుతోటి టికెట్లు కోటాలు అమ్ముకొని వేల కోట్ల రూపాయల డబ్బులు వెనకేసుకుంటారు. అందులో ఆ టికెట్లు అమ్ముకోవటంలో చైర్మన్ ఒక పాత్ర అయితే, ఆ తర్వాత ఎవరైతే ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా తిరుమల దేవస్థానానికి వైఎస్ఆర్సీపీ నాయకులు తమ రాజకీయ అవసరాల కోసం ఒక వేదికగా మార్చుకున్నారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకపోవటం, ఎక్కడో ఒక చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏదైతే తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రంలో భక్తులు అనేక సార్లు భోజన వసతులు సరిగ్గా లేవని చెప్పి పెదవిచ్చారు. కానీ ఈరోజు భోజన వసతులు చాలా బాగున్నాయి అంటే లేదు అక్కడ భోజనాలు ఏదో వచ్చింది, ఏదో భోజనాలలో బల్లి పడింది, ఇలాంటివన్నీ తప్పుడు సోషల్ మీడియా పరంగా సర్క్యులేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందని చెప్పి చెప్పడం, సో దాని మీద కూడా టీటీడీ దేవస్థానం ఎవరైతే సంబంధిత వ్యక్తులకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం, ఈ పరంపరం జరగడం ద్వారా ఖచ్చితంగా ఏదో తిరుమల మీద అవాస్తవాలని ప్రచారం చేయాలనుకుంటున్నారు. స్ప్రెడ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ నోటీసులు ఇవ్వటం ద్వారా వాళ్ళని ఒక రకంగా కట్టడి చేసినట్టే అవుతుంది. స్వామితో రాజకీయాలు చేయడం అనేది నిజంగా దిక్కుమాల చర్య. గత 5 ఏళ్లలో స్వామి మీరు ఉండి అన్య మతస్థులకు, అన్య మతాలకు సంబంధించినటువంటి వాటిని దేవస్థానంలో తీసుకొచ్చింది మీరు. ఈరోజు వాస్తవ విషయం, వైకాపా ప్రభుత్వంలో దాదాపుగా 2500 మంది పైచిలుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో వాలంటరీగాను లేదా వివిధ కార్యక్రమాల్లో పనిచేసేటట్టు అపాయింట్మెంట్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఏం జరిగినా కూడా గత 5 ఏళ్లలో వాళ్ళ నాయకత్వం మెప్పు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు తప్పనించి ఎక్కడా కూడా వాళ్ళు మాకు ఉద్యోగాలు పోతాయే భయం లేకుండా చేస్తున్నారు. తద్వారా దేవస్థానంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు అలాగే టీటీడీ బోర్డు వాళ్ళు కూడా ఒకసారి పునఃసమీక్షించుకొని 2019 నుంచి 2024 వరకు రిక్రూట్మెంట్ అయినటువంటి స్టాఫ్ ని ఒకసారి మీరు బేరూజు వేసుకొని వాళ్ళందరూ ఎవరి రికమెండేషన్ తోటి, ఎవరి సిఫారసులతో అందరూ జాయిన్ అయ్యారో ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. అలాంటివి ఇంకా ఎన్నో పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే గత 5 ఏళ్లలో తిరుమల దేవస్థానంలో నెయ్యి విషయంలో కావచ్చు, తిరుమల దేవస్థానంలో భద్రత విషయంలో కావచ్చు, తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి వర్కర్లు అంటే లాడ్జీలు కానీ అక్కడ కానీ ఎక్కడా కానీ, లేకపోతే అన్నదాన సత్రం దగ్గర ఎక్కడ చూసినా కూడా గత 5 ఏళ్లలో అసలు ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. అటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు వచ్చాక అంతా ఓపెన్ అయిపోయింది. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతున్నా కూడా ఎమ్మటే బయటకు వస్తుంది. కాబట్టి గతంలో ఎన్ని గోవులు చనిపోయాయి, అసలు ఎంత దానా వాడుతున్నారు, గతంలో జరిగినటువంటి తప్పిదాలను కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి తెలివిగా. ఎందుకంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఉన్న అలవాటే అది. గత ప్రభుత్వం జరిగిన తప్పిదాలు కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టాలని ప్రయత్నం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అనేది వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే టీటీడీ దేవస్థానం మీద నిందలు వేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం.